హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ డాక్టర్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. శరీరంలో ప్రతి అవయవం మనకెంతో అవసరం. వాటిని కాపాడుకుంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మరి మన శరీరంలో ప్రధాన పాత్ర పోషించే లివర్ ఆరోగ్యం గురించి కూడా కనిపెట్టుకోవటం మన బాధ్యత. మరి లివర్ కి సంబంధించిన అపోహలు, అనుమానాలు మరియు పరిష్కార మార్గాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కిమ్స్ గచ్చిబౌలి డాక్టర్ రాజేష్ ఉన్నమట్ల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ఈ లివర్ క్యాన్సర్ తో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే ఈ లివర్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు? బాడీలో రకరకాల ప్లేసెస్లో మనకి గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి. అది థైరాయిడ్ అవ్వచ్చు, బ్రెస్ట్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, పొట్ట అవ్వచ్చు, దాని తర్వాత పెద్ద పేగు అవ్వచ్చు, చిన్న పేగు అవ్వచ్చు, ప్యాంక్రియాస్ అవ్వచ్చు. ఏ గడ్డ అయితే ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతూ బాడీలో ఒక ప్లేస్ నుంచి, అది స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి మెల్లిమెల్లిగా వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అవుతుందో వితౌట్ ఎనీ అది స్టాప్ లేకుండా, దీన్ని మనం క్యాన్సర్ గడ్డలు అని చెప్తాం. లివర్లో కూడా ఇలాంటి క్యాన్సర్ గడ్డలు డెవలప్ అవుతూ ఉంటాయి. పర్టికులర్గా లివర్కి సంబంధించి 2 రకాలైన క్యాన్సర్ గడ్డలు ఉంటాయి. ఒకటి లివర్ టిష్యూ నుంచి డెవలప్ అయ్యేది, రెండోది లివర్లో బిలియరీ ఛానల్స్ అని ఉంటాయి, బయలు గొట్టాలు, దాని నుంచి డెవలప్ అయ్యేది. గ్రాస్గా చూస్తే ఇది 2 రకాలు. లివర్ టిష్యూ నుంచి డెవలప్ అయ్యే హెపటోసెల్యులర్ కార్సినోమా అండ్ రెండోది లివర్ బయలు గొట్టాల నుంచి డెవలప్ అయ్యేది, విల్ కాల్ ఇట్ యాజ్ ఇంట్రాహెపటిక్ బిలియరీ కొలాంజియోకార్సినోమా. ఇప్పటివరకు మనం మాట్లాడుకునేది ప్రైమరీ లివర్ క్యాన్సర్, అంటే లివర్లో క్యాన్సర్ డెవలప్ అయ్యి వేరే దగ్గరికి స్ప్రెడ్ అవుతాం. లివర్కి సంబంధించి ఇంకో క్యాన్సర్ ఉంటుంది. అదేంటంటే ప్రైమరీ క్యాన్సర్ ఎల్స్వేర్, అంటే వేరే పార్ట్స్ ఆఫ్ బాడీలో డెవలప్ అయ్యి లివర్కి సెకండరీగా వచ్చేది ఉంటుంది. దీన్ని మనం మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ అంటాం. సో గ్రాస్గా చూస్తే ప్రైమరీ లివర్ క్యాన్సర్ అండ్ సెకండ్ ఈజ్ ది మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్. ఓకే డాక్టర్, ఈ లివర్ క్యాన్సర్కి ప్రధాన కారణాలు ఏంటి అసలు? లివర్ క్యాన్సర్ జనరల్గా ఎక్కువగా మగవాళ్ళలో డెవలప్ అవుతుంది. ఒకటి, కొన్ని జియోగ్రఫికల్ ఏరియాస్లో ఎక్కువగా డెవలప్ అవుతుంది. పర్టికులర్గా ఈ బ్లాక్స్ ఉండే కమ్యూనిటీస్ కానీ, కంట్రీస్ కానీ, మన ఇండియన్ మిడిల్ కంట్రీస్ కానీ, ఏషియన్ కంట్రీస్, సౌత్ ఏషియన్ కంట్రీస్ కానీ, వీళ్ళు ఎక్కువ డెవలప్ అవుతుంది. సో దీనికి సంబంధించి ప్రధాన కారణాలు చూస్తే అన్నిటికన్నా ముఖ్యమైన కారణం వచ్చి సిర్రోసిస్ ఆఫ్ లివర్. అది డెవలప్ అయ్యే ఎటువంటి కారణం చేత అయినా సిరోసిస్ ఆఫ్ లివర్ డెవలప్ అయితే క్యాన్సర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండు, ఏ కారణం చేతైనా లివర్లో ఫ్యాట్ చేరితే మనం దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో ఫస్ట్ దానికి వస్తే లివర్ సిరోసిస్ వల్ల వచ్చే డెవలప్ అయ్యే క్యాన్సర్స్కి కారణాలు ఏంటంటే ముఖ్యంగా హెపటైటిస్ బి వైరస్ అన్నిటికన్నా ఎక్కువ, 2 హెపటైటిస్ సి వైరస్, దెన్ మనకి బాడీలో మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి. లైక్ మెటబాలిక్ కాదు, బాడీలో మనకి ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ ఉన్నాయి, కొన్ని జన్యుపరమైన ఆల్టరేషన్స్ వల్ల వచ్చేది. అందులో ఏంటంటే ఐరన్ ఎక్కువగా స్టోర్ అయిపోయి, విల్ కాల్ ఇట్ యాజ్ అన్ హీమోక్రోమటోసిస్. సెకండ్ వచ్చి కాపర్ ఎక్కువగా స్టోర్ అయిపోయి దాన్ని మనం విల్సన్స్ డిసీజ్ అంటాం. దెన్ ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అనొచ్చు. దెన్ పోర్ఫైరియా క్యూటేనియా టార్డా అని ఇంకోటి ఉంటుంది. టైప్ 4 కొలోజన్ డిజార్డర్స్ ఉన్నాయి. ఇంకా మనకి రైట్ సైడ్ హార్ట్ సంబంధించి ఫెయిల్యూర్లో లివర్కి సంబంధించిన బ్లడ్ సప్లై కాదు, లివర్కి సంబంధించిన వీనస్ డ్రైనేజ్కి అడ్డుపడడం వల్ల దానివల్ల వచ్చే సిరోసిస్ డెవలప్ అవుతుంది. విల్ కాల్ ఇట్ యాజ్ ఒకటి బడ్షియారీ సిండ్రోమ్. లివర్ హెపటిక్ వీన్స్లో గడ్డలు ఫామ్ అవుతాయి, దాని బ్లడ్ ఫ్లో అవుట్ఫ్లో అబ్స్ట్రక్షన్ ఉంటుంది. దాని తర్వాత లంగ్స్లో ప్రాబ్లం వచ్చి పల్మరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యి రైట్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. కొంతమందికి లివర్ హార్ట్లో ట్రైకాస్పిడ్ వాల్వ్ ఉంటుంది, దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చి అది రీగర్జిటేషన్ అవుతుంది, ట్రైకాస్పిడ్ రీగర్జిటేషన్ అంట. సో క్లుప్తంగా చూస్తే ఇవన్నీ మేజర్ కాజెస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ లివర్ క్యాన్సర్. ఇది పోగా ఇంకా మనకి మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి, లైక్ డయాబెటీస్, ఒబిసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్. ఆ మెటబాలిక్ సిండ్రోమ్, ఒబిసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్. అండ్ మనకి రీసెంట్ స్టడీస్ ఈ లివర్కి సంబంధించి 2 మెయిన్ అసోసియేషన్స్ ఉన్నాయి మనకి, లివర్ ప్రాబ్లమ్స్ డిసీజెస్ సంబంధించి స్టడీ చేసేది ఆల్ ఓవర్ ది వరల్డ్. ఒకటి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్
స్టడీ ఫర్ లివర్ డిసీజెస్ ఏఏఎస్ఎల్డి అని ఉంది. రెండోది యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ స్టడీ ఫర్ లివర్, సో ఈఏఎస్ఎల్. సో ఈ రెండు అసోసియేషన్స్ అంటే కీప్ ఆన్ కంటిన్యూస్లీ లివర్కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్, అది సిరోసిస్ అవ్వచ్చు, క్యాన్సర్స్ డెవలప్మెంట్ అవ్వచ్చు, వేరే అదర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, దీని మీద కంటిన్యూస్ స్టడీస్ చేస్తాయి. ఇప్పుడు మనకున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే 90% లివర్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరస్ రిలేటెడ్ టు సిరోసిస్. బట్ స్లోగా దీని శాతం అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ వల్ల సిరోసిస్, దానివల్ల క్యాన్సర్ డెవలప్ అవడం, హెపటైటిస్ సి వల్ల డెవలప్ అవడం వెరీ రెగ్యులర్గా చూస్తాం. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మనం ఈ మధ్య కాలంలో స్కాన్స్లో చూస్తే ప్రతి వ్యక్తికి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 ఇలా వస్తూ ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్గా డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవటం వల్ల. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ స్లోగా దెర్ ఈజ్ ఎంటిటీ కాల్డ్ నాష్, నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, అండ్ లేటర్ ఆన్ అది వచ్చి సిరోసిస్లో కన్వర్ట్ అవటం అండ్ దెన్ క్యాన్సర్స్ డెవలప్ అవటం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇదంతా దీని శాతం అనేది పెరుగుతుంది. అండ్ ఈ రెండు అసోసియేషన్స్ ఏం తేల్చడం, ఫ్యూచర్లో దిస్ విల్ బి ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ సిరోసిస్, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ ఆఫ్ లివర్ క్యాన్సర్స్. సో లివర్ క్యాన్సర్స్ కారణాల పరంగా చూస్తే వైరల్ హెపటైటిస్ బి, సి వైరస్, కొన్ని రకాలైన జన్యుపరమైన ప్రాబ్లమ్స్, ఆల్కహాలిక్ రిలేటెడ్ సిరోసిస్, దాని తర్వాత మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ మిలిటస్ కానీ ఒబిసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ విల్ కాల్ ఇట్ యాజ్, ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలు. ఓకే డాక్టర్, లివర్ క్యాన్సర్లో మెయిన్గా లక్షణాలు ఏంటి? లివర్ క్యాన్సర్ తోటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అర్లీ ఫేజెస్లో దానికి లక్షణాలు సరిగా ఉండవు. సో అది ఎప్పుడైతే లక్షణాలు డెవలప్ చేస్తుందో ఆ టైంకి మనం డయాగ్నోసిస్ చేస్తే దట్ విల్ బి అన్ లేట్ స్టేజ్, ఎర్లీ స్టేజ్ నుంచి లేట్ స్టేజ్కి వెళ్తుంది. ట్రీట్మెంట్ ఈజీగా చేయాల్సిన పరిస్థితి పోయి కొన్ని రకాలైన వేరే ట్రీట్మెంట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో లివర్ క్యాన్సర్లో లక్షణాలు డెవలప్ పర్టికులర్గా ఏంటి అంటే వీక్నెస్ డెవలప్ అవ్వడం, వెయిట్ లాస్ రావడం, దెన్ ఒక వేగ్ పెయిన్ ఇన్ ది ఇటు రైట్ సైడ్ అబ్డామిన్లో ఉండొచ్చు. వెరీ వెరీ లేట్ ఫేజెస్లో జాండీస్ డెవలప్ అవ్వచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే జాండీస్ వస్తే లివర్ క్యాన్సర్ వస్తే జాండీస్ వస్తుంది, అది ఎర్లీగా వస్తుంది అన్న అపోహలో ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. దెన్ బాడీ మొత్తం దురదలు రావడం, పొట్ట మీద చేయి పెడితే ఒక గడ్డలా తగలటం రైట్ సైడ్ లోవర్ అబ్డామిన్లో, ఇది అంతా పర్టికులర్ మోస్ట్ కామన్ లివర్కి సంబంధించిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటాం. ఇది మోస్ట్ కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. డాక్టర్, ఈ లివర్ క్యాన్సర్కి అంటే మనం ఎర్లీగా కనుక్కోవడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? లివర్ క్యాన్సర్ డయాగ్నోసిస్కి సంబంధించి ఆ ట్రీట్మెంట్కి సంబంధించి ఇందాక నేను లక్షణాల్లో చెప్పిన విధంగా ఆ లక్షణాలు డెవలప్ అయ్యే టైంకి చాలా అడ్వాన్స్డ్ ఫేజ్లో ఉంటుంది. సో మన మెయిన్ ఏం ఉండాలి అంటే లివర్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ దెన్ లాంగ్ టర్మ్ సర్వైవల్స్ అనేది దాని మీద డిపెండ్ అవుతాయి. సో దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ కాల్డ్ స్క్రీనింగ్ అనేది. స్క్రీనింగ్ టు డిటెక్ట్ ఎర్లీ ఫేజ్ మెనీ క్యాన్సర్స్లో ఉంది. పర్టికులర్గా పెద్ద పేగు క్యాన్సర్లు, ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్స్, గర్భాశయ ద్వార క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు అలా ఉంది. అలానే లివర్కి సంబంధించిన వాటిలో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఉంది. ఇది ఎవరిలో చేయాలి అంటే దెర్ ఆర్ సర్టెన్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎట్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ లివర్ క్యాన్సర్ ఇన్ ఫ్యూచర్. ఎవరు ఆ గ్రూప్స్ అంటే ఎవరైతే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ద్వారానో, ఆల్కహాల్ ద్వారానో, వేరే అదర్ రీజన్స్ ద్వారానో సిరోసిస్ డెవలప్ అవుతుందో దే ఆర్ ఎట్ హై రిస్క్. రెండోది, సిరోసిస్ లేకపోయినా హెపటైటిస్ బి వైరస్ క్యారియర్స్ ఉంటారు, దే ఆర్ ఎట్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్. మూడు, ఈ మెటబాలిక్ డిజార్డర్స్ హూ డెవలప్డ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఎప్పుడైతే ఆ ఫ్యాటీ లివర్ శాతం ఆ గ్రేడింగ్ మారుతుందో దీస్ ఆర్ పీపుల్ హూ డెవలప్ సిరోసిస్ అండ్ లేటర్ ఆన్ లివర్ క్యాన్సర్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఈ స్క్రీనింగ్ అనేది దెర్ ఆర్ గైడ్ లైన్స్, చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ దట్ ఎంత టైం గ్యాప్లో అది స్క్రీన్ చేయాలి, ఎప్పుడెప్పుడు స్క్రీన్, ఎవరిలో స్క్రీన్ చేయాలి, ఎంత టైం గ్యాప్లో స్క్రీన్ చేయాలనే దానికి, ఏ టెస్ట్ చేయాలనే దానికి ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, ఈ లివర్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి? అంటే దీంట్లో ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది? సో
సో స్క్రీనింగ్ సంబంధించి ఈ హై రిస్క్ గ్రూపు ఎవరనేది ఇందాక నేను చెప్పినాను. సో వాళ్ళలో ఏం చేయాలి? సో మనకి 2 టెస్టులు ఉన్నాయి. అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అండ్ సీరం ఏఎఫ్పి ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేది ఉంది. ఈ 2 టెస్టులని అల్ట్రాసౌండ్ ఈజ్ ద మోస్ట్ స్పెసిఫిక్ అండ్ సెన్సిటివ్ ఉన్న స్క్రీనింగ్ టెస్ట్. అండ్ ఈ ఏఎఫ్పి అనేది లిటిల్ బిట్ లో. ఇండివిజువల్గా చేస్తే అల్ట్రాసౌండ్ హ్యాజ్ ఏ బెటర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ టూల్. బట్ మనకున్న గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే అల్ట్రాసౌండ్ అలాంగ్ విత్ స్క్రీనింగ్ టెస్ట్ మనం చేయాలి. వీళ్ళు మనం జనరల్గా స్క్రీన్ చేయాల్సిన టైం గ్యాప్ ఏంటంటే ఎవ్రీ 6 months. స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అనేది మళ్ళీ అప్పుడు వచ్చిన మనకి స్క్రీనింగ్ ప్రోటోకాల్లో దొరికిన ఫైండింగ్స్ బట్టి మళ్ళీ మారుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక పర్సన్కి అల్ట్రాసౌండ్లో ఒక 1 centimeter నాడ్యూల్ ఫైండ్ అవుట్ అయ్యింది అంటే వీ హ్యావ్ టు డూ ఏ సిటీ స్కాన్. లెస్ దాన్ 1 centimeter నాడ్యూల్ ఫైండ్ అవుట్ అయ్యింది అంటే 10 millimeters కన్నా తక్కువ నాడ్యూల్ ఫైండ్ అవుట్ అయ్యింది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏంటంటే సిటీ స్కాన్ అవసరం ఉండదు, కానీ వీ హ్యావ్ టు స్క్రీన్ ఇన్ అండ్ షార్ట్ పీరియడ్స్. ఈ 6 months కాకుండా 3 months గ్యాప్లో మనం స్క్రీనింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి అల్ట్రాసౌండ్లో గడ్డేమీ కనపడదు, బట్ సీరియల్గా ఈ ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేది ఒకసారి చేసిన దానికి నెక్స్ట్ టైం చేసిన దానికి లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. వీళ్ళలో ఏం చేయాలి? ఎందుకంటే అల్ట్రాసౌండ్ ఒక్కోసారి ఫైండ్ అవుట్ చేయకపోతే లెస్ దాన్ 1 centimeter ఆర్ ఎల్స్ 1.5 centimeter ఫైండ్ అవుట్ చేయదు. వాళ్ళలో కూడా మళ్ళీ సిటీ స్కాన్ చేసి ఏమన్నా ఆ నాడ్యూల్ ఏంటి, అది లివర్కి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే డాక్టర్, లివర్ క్యాన్సర్కి సంబంధించిన ఏ టెస్ట్ డయాగ్నోసిస్కి చేస్తారు? అలాగే ఈ బయాప్సీ అనేది అవసరం అంటారా? మనకి 2 సంస్థలు ఇందాక చెప్పినట్టుగా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్టడీ ఫర్ లివర్ డిసీజెస్ ఏఏఎస్ఎల్డి అండ్ యూరోపియన్ స్టడీ ఫర్ లివర్ డిసీజ్ అసోసియేషన్ ఫర్ లివర్ స్టడీ ఆఫ్ లివర్ డిసీజెస్ ఉంది. ఈ 2 ఏంటి అంటే మనకి లివర్లో ఎప్పుడన్నా గడ్డలు కనిపించినప్పుడు దాన్ని ఇది క్యాన్సరా కాదా అని చెప్పడానికి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు మనకి. లివర్కి అది సిటీ స్కాన్ అబ్డామెన్ విత్ ఐవి కాంట్రాస్ట్లో మనకి తెలుస్తుంది. సో ఆర్టీరియల్ ఫేజ్లో ఎన్హాన్స్మెంట్ అండ్ దెన్ డిలేడ్ వాష్అవుట్ ఇన్ పోర్టల్ ఫేజ్, ఈ క్యారెక్టర్ కనిపించగానే ఇది లివర్ క్యాన్సర్ అనేది 90 నుంచి 90% డయాగ్నోసిస్ కింద మనం అనుకోవచ్చు. ప్రతి లివర్ క్యాన్సర్స్లోనూ మనకి ఈ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత కంపల్సరీ బయాప్సీ చేసి ఫర్దర్గా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా ఎర్లీ ఫేజ్లో సింగిల్ గడ్డ ఉంది, లేదు 2 గడ్డలు ఉన్నాయి, వేర్ సర్జరీ ఆర్ ఎల్స్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసి లివర్లో భాగం క్యాన్సర్ ఉన్న భాగం రిమూవ్ చేయాల్సినప్పుడు కానీ, లేదు ట్రాన్స్ప్లాంట్ ద్వారా దాన్ని ట్రీట్ చేయాల్సినప్పుడు కానీ మనకు ఫర్దర్గా టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు బయాప్సీ ద్వారా. ఎప్పుడైతే లివర్ స్టేజింగ్ అనేది మారి బాడీలో అదర్ ప్లేసెస్కి వెళ్ళి స్టేజ్ 4 డిసీజ్ అంటాం ఉందో, వేర్ సర్జరికల్గా ట్రీట్మెంట్ దానికి వర్కౌట్ కాదో, ఎప్పుడైతే మందుల ద్వారా మనం ట్రీట్మెంట్ ట్రై చేస్తామో ఆ టైంలో మాత్రమే బయాప్సీ అనేది అవసరపడుతుంది. ఇది చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, ఈ లివర్ క్యాన్సర్కి సంబంధించిన స్టేజెస్ ఎలా ఉంటాయి? లివర్ క్యాన్సర్ కానీ బాడీలో ఎనీ అదర్ క్యాన్సర్ కానీ ఇన్ జనరల్గా 4 stages అంటాం. లివర్లోనే డిసీజ్ ఉంటే స్టేజ్ 1, లివర్కి సంబంధించి నెంబర్ ఆఫ్ నాడ్యూల్స్ సైజ్ ఆఫ్ నాడ్యూల్ బట్టి స్టేజింగ్ మారుతుంది. రెండోది లివర్కి సంబంధించిన గడ్డలు రక్తనాళాలు, లివర్కి సంబంధించిన రక్తనాళాలు కానీ బాడీకి సంబంధించిన బయట రక్తనాళాలు కానీ ఇన్వాల్వ్మెంట్ వాస్కులర్ ఇన్వేజన్ అంటారు, దీన్ని బట్టి కూడా స్టేజింగ్ మారుతుంది. లివర్కి సంబంధించిన దగ్గరలో పోర్టల్ ఏరియా అంటే ఆ ఏరియాలో లింఫ్ నోడ్స్ డెవలప్ అవ్వడం వల్ల స్టేజ్ మారుతుంది. దెన్ లివర్ క్యాన్సర్ కానీ ఎక్కడైనా డిస్టెంట్ బాడీ ఆర్గాన్స్ లైక్ స్పైన్ కానీ బ్రెయిన్ కానీ ఎక్కడికన్నా లంగ్ కానీ స్ప్రెడ్ అయితే అప్పుడు కూడా స్టేజ్ మారుతుంది. లివర్ క్యాన్సర్స్ లెస్ దాన్ 2 centimeters 1 ట్యూమరు ఇలాగ స్టేజ్ 1 అని చెప్పుకుంటాం. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే క్యాన్సర్ నాడ్యూల్స్ నెంబర్ కానీ స్టేజ్ కానీ మారుతుందో స్టేజ్ 2, దెన్ వాస్కులర్ ఇన్వేజన్ జరిగితే స్టేజ్ 3, దెన్ అవుట్ సైడ్ లివర్ స్ప్రెడ్ అయితే స్టేజ్ 4, వెదర్ ఇట్ ఈస్ లింఫ్ నోడ్ స్ప్రెడ్ ఆర్ ఎల్స్ ఆర్గాన్ స్ప్రెడ్ ఎక్కడైనా మారితే స్టేజ్ 4. లివర్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి? అడ్వాన్స్డ్గా ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా? లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి పర్టికులర్గా ఈ ప్రస్తుతం ఉన్న మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో
లివర్కి సర్జరీ చేసి ఆ క్యాన్సర్ ఉన్న భాగాన్ని రిమూవ్ చేయడం లివర్ రిసెక్షన్ అంటాం. అండ్ దెన్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈ రెండు సర్జికల్ పరంగా ట్రీట్మెంట్స్. పేషెంట్ కండిషన్ బాగాలేనప్పుడు మనం ఏంటంటే అబిలేటివ్ ట్రీట్మెంట్స్ అంటారు. అంటే ఒక కరెంట్ కానీ ఆర్ఎఫ్ఏ రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్, మైక్రోవేవ్ అబిలేషన్ అండ్ సమ్ ఎథనాల్ ఇంజెక్షన్ అంటారు. అంటే స్కానింగ్ ద్వారా ఆ గడ్డలోకి ఒక సూదిని పంపించి అందులోకి ఈ కరెంట్ కానీ మైక్రోవేవ్ కానీ లేదంటే ఈ ఆల్కహాల్ ఇంజెక్షన్ కానీ చేసి అక్కడ కొంత భాగాన్ని లివర్ని మొత్తం ఆ నాడ్యూల్ ఉన్న అన్నిటిని మార్చడం ద్వారా అంటే అబిలేటివ్ ట్రీట్మెంట్స్ అంటారు. 3 ఇప్పుడు బాగా రీసెంట్గా అడ్వాన్స్మెంట్స్ బాగా ఎక్కువ జరిగింది ఏంటి అంటే కీమోథెరపీ ఆర్ మనం పర్టికులర్గా చెప్పుకోవాలంటే టార్గెటెడ్ థెరపీస్, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీస్. ఈ విభాగంలో చాలా ఎక్కువ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. ఇది మనం స్టేజ్ 4 డిసీజులో ఇస్తాం. ఎన్ని ట్రీట్మెంట్స్ వచ్చినా ఇప్పుడు ప్రజెంట్ మనకున్న అవైలబుల్ ట్రీట్మెంట్స్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీకి అవకాశం ఉంటే సర్జికల్గా రిమూవ్ చేయడం. దానికి పర్టికులర్గా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, మనం ఎవరైతే లివర్ క్యాన్సర్స్ డెవలప్ అవుతున్నాయని మాట్లాడుకుంటున్నామో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ సిరోటిక్స్. అంటే వాళ్ళ లివర్ బాగోదు. నార్మల్ పేషెంట్స్లో మనం 70 to 75% ఆఫ్ లివర్ని తీసినా ద లెస్ట్ ఆఫ్ ది లివర్ రీజనరేట్ అవుతుంది, వాళ్ళు సర్వైవల్ అవుతారు. కానీ ఈ సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో 40% లేదు 50% కన్నా ఎక్కువ తీయలేం. తీస్తే ఏమవుతుందంటే ఆ ఉన్న లివరు బాడీ మెటబాలిజంకి సరిపోదు. దీన్ని ఫ్యూచర్ లివర్ రెమినెంట్ అని అంటారు, FLR. అది స్మాల్ ఫర్ సైజ్ లివర్ అంటారు. అంటే మిగతా మన బాడీకి అవసరానికి సంబంధించినట్టుగా లివర్ సరిపోదు అది. సో ఏంటి అంటే లివర్ రిసెక్షన్స్ అనేది కేర్ఫుల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఈ లివర్ క్యాన్సర్స్ ఎవరైతే సిరోటిక్ పేషెంట్స్లో డెవలప్ అవుతారో అది లిమిటేషన్. 2, క్యాన్సర్కి లివర్లో ఒక 3 ప్లేసెస్లో చిన్న చిన్న నాడ్యూల్స్ ఉన్నాయి. అలాంటి టైంలో కూడా మనం లివర్కి రిసెక్ట్ చేయాల్సిన సర్జరీ చేయలేం. అంటే ఇక్కడొక ముక్క అక్కడొక ముక్క అలా తీసి లివర్ని మనకి చేయడం అనేది చాలా టఫ్ అవుతుంది అంత. అలాంటి పేషెంట్స్లో ఏంటంటే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి మనకి. BCLC స్కోరింగ్ అని, దాని తర్వాత వేరే క్రైటీరియాస్ ఉన్నాయి. దాన్ని బట్టి ఏంటి అంటే మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ట్రీట్మెంట్ లాగా ప్రజెంట్ డేలో బాగా అడ్వాన్స్డ్గా వచ్చింది. అంటే ఎక్స్టెండెడ్ క్రైటీరియాస్ ఉన్నాయి. క్రైటీరియాస్ని బట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ లివర్ క్యాన్సర్స్ అనేది బాగా వైడ్ స్ప్రెడ్ అవుతుంది ఈ రోజుల్లో. బికాస్ దే హ్యావ్ సిరోసిస్ బ్యాక్గ్రౌండ్లోనూ దానికి ప్లస్ లివర్ క్యాన్సర్ బోత్ రెండిట్లకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఎట్ ఏ టైం ట్రీట్మెంట్ కింద చాలా బాగా పనిచేస్తుంది. కమింగ్ టు అడ్వాన్స్డ్ స్టేజెస్ అంటే ఒకసారి లివర్ క్యాన్సర్ లివర్లో కాకుండా వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అవ్వడం, ఆర్ఎల్స్ లివర్ క్యాన్సర్ లివర్లో కూడా చాలా హ్యూజ్ ట్యూమర్స్ ఉండటం కానీ ఆ క్రైటీరియాలో ఫిట్ అవ్వని పేషెంట్స్ వేర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ టార్గెటెడ్ థెరపీస్ ఇప్పుడున్న ప్రజెంట్ అంటే ప్రీవియస్గా యూజ్ చేసే సొరాఫెనిబ్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు యూజ్ చేసే ట్రీట్మెంట్స్లో అజిటోలిజుమాబ్ అండ్ బెవాసిజుమాబ్ అనే కాంబినేషన్లో ఒక టార్గెటెడ్ థెరపీ బాగా వర్క్ చేస్తుంది. అదేంటి కంప్లీట్గా లివర్ క్యాన్సర్ సెల్స్ని కంప్లీట్గా మార్చివేస్తుంది. ఆల్మోస్ట్ మేము చేసిన కొంతమంది పేషెంట్స్లో 80 to 90% ఆఫ్ పీపుల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన కొన్ని సైకిల్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం బయాప్సీ చేస్తే లివర్ క్యాన్సర్ సెల్స్ అనేది పూర్తిగా నయం అయిపోతుంది, అసలు ఉండట్లేదు, జీరో. ఓన్లీ సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది తప్పితే లోపల ఉన్న సెల్ స్ట్రక్చర్ అనేది ఉండటం లేదు. సో అండ్ మెనీ నౌ రిసర్చ్ కంపెనీస్ ఆర్ దేర్. ఏదైతే దాదాపు 20 to 25 మాలిక్యూల్స్ దే ఆర్ డెవలపింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ వేర్ లివర్ అడ్వాన్స్డ్ లివర్ క్యాన్సర్స్లో టార్గెటెడ్ థెరపీస్. మన ఇండియా నుంచి దుర్వాలుమాబ్ అనే ఒక డ్రగ్ ఉంది, నివోలుమాబ్, అలా చాలా ఉన్నాయి బేసికల్గా. సో ఈ రీసెంట్ అడ్వాన్సెస్కి లివర్కి సంబంధించి చూస్తే ది టార్గెటెడ్ థెరపీస్ ఇన్ ది స్టేజ్ 4 డిసీజ్ అనేది చాలా ఎక్కువ ఇది దానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నారు. డాక్టర్, ఈ కామెర్లు అనేది లివర్ క్యాన్సర్గా మారుతాయి అంటారా? ఒకవేళ మారితే ఎప్పుడు మారుతాయి? కామెర్లు అనేది స్పెసిఫికల్గా ఒక డిసీజ్ కాదు, దట్ ఈజ్ ఏ సిమ్టమ్ ఆర్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఏ డిసీజ్.
మనకి బ్లడ్లో ఎప్పుడైనా అబ్నార్మాలిటీ వస్తే కామెర్లు రావచ్చు, లివర్ అబ్నార్మాలిటీ వల్ల వస్తే కామెర్లు రావచ్చు, లివర్ దాటి మనకి బయలు కొట్టాలంటారు, అందులో మనకి అడ్డుపడడం వల్ల వచ్చే దానివల్ల కామెర్లు అవ్వచ్చు. 3 రకాలైన కామెర్లు. సో ఈ లివర్కి ముందు బ్లడ్ సెల్స్లో ప్రాబ్లం ఉండి రెడ్ బ్లడ్ సెల్స్ ఫాస్ట్గా డిస్ట్రాయ్ అయ్యి ఎక్కువ ఈ బిలిరుబిన్ అన్నీ ఫామ్ అవ్వడం వల్ల వచ్చే దాన్ని మన హిమోలైటిక్ జాండిస్, హిమోలైటిక్ ఎనీమియా ఫార్మింగ్ జాండిస్ అంటాం. దానికి లివర్ ట్రీట్మెంట్కి సంబంధం ఉండదు. ఏదైతే ఈ లివర్కి సంబంధించిన జాండిస్ ఉంటుందో, లివర్లో సెల్స్ పాడవడం వల్ల, లివర్ ఫెయిల్యూర్ వల్ల, లివర్కిలో ఇంటర్నల్గా మనం ఈ కోలిస్టాటిక్ జాండిస్ అంటారు, దానివల్ల వచ్చేది కానీ, వీటి వల్ల ఏంటి అంటే దానివల్ల క్యాన్సర్స్ రావడం అనేది ఉండదు. అది ఒక లక్షణం బేసికల్గా. క్యాన్సర్స్లో జాండిస్ జనరల్గా లివర్ క్యాన్సర్స్లో జాండిస్ వచ్చింది అని అంటే దట్ విల్ బి ఎ లేట్ ఫేజ్. అండ్ లివర్ దాటిన తర్వాత క్యాన్సర్స్ ఈ జాండీస్ రావడం, లివర్ దాటిన తర్వాత బయలుగొట్టాల్లో అడ్డుపడడం వల్ల వచ్చే జాండీస్ అనేది ట్రీట్మెంట్ కంప్లీట్గా వేరు ఉంటుంది. లివర్కి సంబంధం లేకుండా అడ్డుని ఎలా తొలగించాలి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఈ లివర్ క్యాన్సర్ అనేది అంటే ఎక్కువగా పురుషులలోనే వస్తుందంటారా? వస్తే ఒకవేళ అంటే ఏ ఏజ్లో వస్తుంది? లివర్ క్యాన్సర్ ఈజ్ ఏ డిసీజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో వచ్చే హెపటోబ్లాస్టోమోస్ అంటారు, అది కాదు. హెపటోసెల్యులార్ కార్సినోమా అనేది డిసీజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఇట్ డెవలప్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. యాజ్ వీ డిస్కస్డ్, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది లివర్ క్యాన్సర్ డెవలప్ ఇన్ ఎ పేషెంట్స్ హూ డెవలప్ సిరోసిస్. సో ఎనీ పేషెంట్ హూ డెవలప్ సిరోసిస్ బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ లైక్ ఆల్కహాల్ వల్ల కానీ, హెపటైటిస్ బి వల్ల కానీ, లేదంటే హిమోక్రోమటోసిస్, విల్సన్స్ డిసీజ్, ఇట్ టేక్స్ ఎ లాంగ్ కోర్స్. అంటే ఆల్కహాల్ ఒక 20-25 ఇయర్స్ దాటిన తర్వాత స్లోగా ఓవర్ ఏ పీరియడ్ సిరోసిస్ డెవలప్ అవ్వడం, సిరోసిస్ వచ్చిన తర్వాత ఇంకొంత సమయం బట్టి అప్పుడు క్యాన్సర్ డెవలప్. సో ఈ 25 ప్లస్ అనదర్ 5 to 10 ఇయర్స్ చూస్తే 35 ఇయర్స్ ఇట్ టేక్స్ ఫర్ ది డెవలప్మెంట్. అంటే ఒక పేషెంట్ 25 ఇయర్స్ ఏజ్లో ఆల్కహాల్ మొదలు పెడితే ప్లస్ ఇంకొక 35 ఇయర్స్ యాడ్ చేసుకుంటే 60-65 ఇయర్స్ ఏజ్లో. సో దిస్ ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. అండ్ సిరోసిస్కి గల కారణాల్లో ఎక్కువగా మగవాళ్ళలోనే మనం చూస్తాం బేసికల్గా ఆల్కహాల్కి సంబంధించి. కానీ అందుకని లివర్ క్యాన్సర్ డెవలప్మెంట్ ఈజ్ మోర్ కామన్ ఇన్ మేల్స్. ఈజ్ ఆల్మోస్ట్ 70-75% ఇన్ మేల్స్ అండ్ వెరీ లీస్ట్గా 10%, 15-20% ఇలా ఫిమేల్స్లో ఉంటుంది లివర్ క్యాన్సర్. డాక్టర్, ఈ లివర్ ఆరోగ్యానికి అలా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అంటే తీసుకోవాల్సిన ఆహారం ఏంటి, తీసుకోకూడని ఆహారం? స్పెసిఫిక్గా లివర్ మనం అవాయిడ్ చేయాల్సింది అనేది ఉంటుంది. అంత ఆహారం తీసుకోవడం అనేది స్పెసిఫిక్గా ఏం లేదు. అంత ఏమి అవాయిడ్ చేయాలంటే మనకి ఆల్కహాల్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒకప్పుడు వీటికి ట్రీట్మెంట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి మనకి డయాగ్నోజ్ అయిన తర్వాత క్రానిసిటీ అంటాం. క్రానిసిటీ అంటే దీర్ఘకాలికంగా బాడీలో అలా ఉండిపోతుంది. దే వోంట్ హ్యావ్ సిమ్టమ్స్, బట్ ఏంటంటే వీల్ కాల్ ఇట్ యాజ్ ఎ క్రానిసిటీ ఆర్ క్యారియర్స్. ఎక్కువ రోజులు లోపల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల దట్ ఈస్ ద రీజన్ టు డెవలప్ సిరోసిస్ అండ్ లేటర్ ఆన్ క్యాన్సర్స్. సో క్రానిసిటీ రాకుండా ఉండాలంటే లివర్ అక్కడికే మనం హెపటైటిస్ బి ఆర్ సి వైరస్ని మనం స్టాప్ చేయాలి, కంప్లీట్గా జీరో చేయాలి. సో దానికి సంబంధించి కొన్ని టెస్ట్ హెపటైటిస్ డి వైరల్ లోడ్ చేసుకుని దాని తర్వాత దానికి సంబంధించిన మెడికేషన్స్ ఉన్నాయి. మెడికేషన్ యూస్ చేస్తే అక్కడికి మనం హెపటైటిస్ బి నెగిటివ్ అయిపోతాం. అలా ట్రీట్మెంట్ టైంకి తీసుకోవడం కానీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్కహాల్ ప్రివెన్షన్ ఇది. ఇంకా జన్యుపరమైనటువంటి ప్రాబ్లమ్స్, ఈ ఐరన్ ఎక్సెస్ ఓవర్లోడ్, కాపర్ ఎక్సెస్ ఓవర్లోడ్, దానికి ఏం స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉండవు. దెన్ కమింగ్ టు ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇప్పుడున్న ప్రజెంట్ డైటరీ హ్యాబిట్స్కి సంబంధించి ఈ హై ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ అనేది ఈటింగ్ బాగా పెరిగింది ఇప్పుడు. దానివల్ల ఈ ఫ్యాటీ లివర్ డెవలప్మెంట్ అండ్ దెన్ విల్ కాల్ ఇట్ యాజ్ నాఫెల్డ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. స్లోగా అది నాష్లో కన్వర్ట్ అవుతుంది, నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, అక్కడి నుంచి సిరోసిస్, అక్కడి నుంచి మళ్ళీ క్యాన్సర్. సో పర్టికులర్గా ఈ హై ఫ్యాట్ కంటెంట్ డైట్స్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి అల్ట్రాసౌండ్ కానీ స్కాన్లో కానీ ఎప్పుడైనా ఫ్యాటీ లివర్ విత్ స్టేజ్ 2, స్టేజ్ 3 అని కనిపించిందో దానికి సంబంధించి కొన్ని మెడికేషన్ ఉన్నాయి, అది యూస్ చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏదైనా బరువు ఎక్సెస్ ఉంటే కొంత బరువు తగ్గించుకునే దానికి చూడాలి. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిక్రీజింగ్ ద వెయిట్ ఆర్ బాడీ మెటబాలిజంని సరిగా ఒక లైన్లోకి తీసుకురావడానికి.
సో ఆబ్వియస్గా ఎప్పుడైతే ఈ ఫ్యాటీ లివర్ దాని ఆల్కహాల్ తగ్గించింది, దానివల్ల డెవలప్ అయ్యే సిరోసిస్, ఆల్కహాల్ స్టాప్ చేయడం ఇవన్నీ చేస్తాం, మనకు ఆబ్వియస్గా క్యాన్సర్, లివర్ క్యాన్సర్ డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది. డాక్టర్, ఈ రీసెర్చ్ ప్రకారం దీనికి సంబంధించిన అంటే ఫ్యూచర్లో మెడికేషన్ ఉంటుందంటారా, సర్జికల్గా ఉంటుందంటారా, మీరేం చెప్తారు? యా, యాజ్ ఆఫ్ నో సర్జరీ ఈజ్ ద క్యూరేటివ్ ట్రీట్మెంట్ అండ్ దాన్ని మనం అర్లీ ఫేజ్లో యాజ్ ఐ టోల్డ్ లైక్ లివర్ రిసెక్షన్ ఆర్ ఎల్స్ ట్రాన్స్ప్లాంట్ అందించడం ద్వారా వీఆర్ గివింగ్ ఎ క్యూరేటివ్ ట్రీట్మెంట్. దిస్ ఈస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ వీఆర్ యూజింగ్ దిస్ ఈ టార్గెటెడ్ థెరపీస్ ఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ అనేది మనం బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఇస్తున్నాము, లైక్ స్టేజ్ 4 డిసీజ్ అలాగా. సో అది దానిలో ఉన్న రిజల్ట్స్ని బట్టి మేబీ ఇన్ ఫ్యూచర్ ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎర్లీ ఫేజ్ ఆల్సో అలాంగ్ విత్ కాంబినేషన్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్. ప్రజెంట్ డే ట్రీట్మెంట్లో ఎలా ఉంది అంటే ఈ ఒక్క ట్రీట్మెంట్ అనేది సర్జరీ ఒక ట్రీట్మెంట్, మైక్రోవేవ్ ఒక ట్రీట్మెంట్ అలా సరిపోతుంది. ఒక స్టేజ్ 4 డిసీజ్ పేషెంట్ వచ్చాడు హూ హ్యాస్ బిగ్ నాడ్యూల్స్. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ సెంటర్ ఈస్ ఈ పెద్ద లీజన్స్ డిసీజ్ లోడ్ని తగ్గించడానికి మైక్రోవేవ్ థెరపీ ఇచ్చి, దెర్ ఆర్ 2 బిగ్ లీజన్స్ అండ్ దెన్ 2 or 3 స్మాల్ లీజన్స్ ఉంటాయి. ఈ లీజన్స్ అన్నిటికి మైక్రోవేవ్ థెరపీ ఇచ్చి, కంటికి కనిపించే గడ్డలకి సంబంధించి మైక్రోవేవ్ ట్రీట్మెంట్ ఇచ్చి, మిగతా సెల్స్ని మనం టేక్ కేర్ చేయడానికి ఏంటంటే వీఆర్ గివింగ్ ఈ టార్గెటెడ్ థెరపీస్. యాజ్ ఐ సెడ్ ఇందాక అటిజోలిజిమాబ్ అనేది ఉంది, బివాసిజిమాబ్ కాంబినేషన్, అది ఇస్తున్నాం అంతా. ఫ్యూచర్కి సంబంధించి ఈ టార్గెటెడ్ థెరపీస్ అనేది దే మైట్ యూజ్ ఇన్ ఎర్లీ ఫేజెస్ యాజ్ వెల్ బికాస్ ద రిస్క్ అండ్ morbidity of liver resection and transplants is very high. Experience centers అన్ని దీని మీద చాలా డిపెండ్ ఉంటుంది. ఈవెన్ దెన్ దట్ సర్జరీ ఈజ్ అ వెరీ మార్బిడ్ సర్జరీ, సో దట్ దే లైఫ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ దిస్ అడ్వాన్స్డ్ మోనోక్లోనల్ ట్రీట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎర్లీ ఫేజ్ ఆల్సో, మేబీ ఇన్ ఫ్యూచర్ ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ మే బికమ్ ఈజ్ ద ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ ది లివర్ క్యాన్సర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. లివర్ క్యాన్సర్కి సంబంధించి ఎన్నో సమస్యలకు సమాధానాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ డాక్టర్ స్పెషల్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV హెల్త్ ప్లస్.